తెలంగాణ రాజకీయాల్లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. టాలీవుడ్ హీరోలు డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలంటూ ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలకు మా ప్రెసిడెంట్ మంచు విష్ణు అద్దరిపోయే కౌంటర్ ఇచ్చారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. జడ్చర్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సినీ పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోలు హీరోయిన్లను సమాజం ఆదర్శంగా తీసుకుంటుందని, కాబట్టి వారు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచించారు. కేవలం మాటలతో చెబితే సరిపోదని, ప్రతి 90 రోజులకు ఒకసారి హీరోలు ఖచ్చితంగా డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలని అనిరుద్ రెడ్డి డిమాండ్ చేశారు. యూరిన్ టెస్ట్ ద్వారా కేవలం 14 రోజుల డేటా మాత్రమే వస్తుందని, కానీ హెయిర్ టెస్ట్ ద్వారా 90 రోజుల వరకు హిస్టరీ తెలుస్తుందని ఆయన టెక్నికల్ పాయింట్స్ వివరించారు. అంతటితో ఆగకుండా డ్రగ్స్ టెస్ట్ సర్టిఫికెట్ ఉన్న హీరోల సినిమాలకి థియేటర్లలో విడుదలకు పర్మిషన్ ఇవ్వాలంటూ ఒక కొత్త రూల్ను కూడా ఆయన ప్రతిపాదించారు. సినిమా ఇండస్ట్రీ డ్రగ్స్ అడ్డాగా మారుతుందన్న ఆరోపణలను ఆయన సందర్భంగా గుర్తు చేశారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించాయి. దీనిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యేకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే ఇది చాలా మంచి సూచన అంటూనే అసలు ట్విస్ట్ ఇచ్చారు విష్ణు. హీరోలకు టెస్టులు సరే, మరి ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ నాయకులు నామినేషన్ వేసే ముందు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలో నేను ఆలోచిస్తున్నాను అంటూ పంచ్ చేశారు. ప్రజాప్రతినిధులు కూడా తమ పారదర్శకతను నిరూపించుకుంటే ఓటర్లు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని విష్ణు స్పష్టం చేశారు. అంటే హీరోలకు డ్రగ్స్ టెస్ట్ అడిగినప్పుడు లీడర్లకు కూడా ఎందుకు చేయకూడదు అనే లాజిక్ను మంచు విష్ణు తెరపైకి తెచ్చారు. దీంతో ఇష్యూ కాస్త ఇప్పుడు సినిమా వర్సెస్ పాలిటిక్స్ అన్నట్టుగా మారిపోయింది. ప్రస్తుతం ఈ డ్రగ్స్ టెస్ట్ వివాదం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై పబ్లిక్ నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తున్నారు. సెలబ్రిటీలు సమాజానికి రోల్ మోడల్స్ కాబట్టి వారు స్వచ్ఛందంగా టెస్టులు చేయించుకుని తమ క్లీన్ చిట్ ను నిరూపించుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. డ్రగ్స్ కల్చర్ను రూపుమాపాలంటే ఇలాంటి కఠిన నిర్ణయాలు అవసరమేనని వారు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో మంచు విష్ణు చేసిన కామెంట్స్ కు కూడా భారీ సపోర్ట్ లభిస్తోంది. కేవలం సినిమా రంగాన్ని టార్గెట్ చేయడం ఎందుకు, ప్రతి వ్యవస్థలోనూ పారదర్శకత ఉండాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నాయకులపై కూడా ఇలాంటి నిబంధనలే పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు.